ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కబ్జాలే. అంటే పేదవాళ్ళు వాళ్ళు 15 సంవత్సరాల నుంచి మరి అక్కడ ఉండటం జరుగుతుంది. వాళ్ళు వేసుకున్న ఇల్లు 70 ఇల్లులండి. మరింత దుర్మార్గంగా వాళ్ళని ఖాళీ చేయటమన్నట్టు చెప్పాలి, లేదా వాళ్ళకి నోటీస్ ఇవ్వాలి, లేదా దాని మీద ఎంక్వైరీ చేసి అది ఏంటనేది కూడా మనము గమనించాల్సిన విషయం. కాకపోతే అర్ధాంతంగా మరి వాళ్ళ ఇల్లును కూల్చడము ఇది ఎంతవరకు కరెక్టు? ఈరోజు ఒంగోలులో మరి ఈ రకంగా జరగటము చాలా బాధాకరంగా ఉంది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది ఒక్క ఒంగోలే కాదండి, ఎక్కడ పెట్టినా ప్రతిది కూడా కబ్జాలు చేసుకోవటమే, అంటే దోచుకోవటమే. జనాలకి ఏం చేద్దామా, మనం ఎందుకు గెలిచామా, మరి ప్రజలను ఏమి మనం దేని మీద అయితే మనం హామీలు చెప్పి మనం గెలిచామా, అది లేదు. లేస్తే జగన్మోహన్ రెడ్డి మీద, లేదా పేదవాళ్ళు ఇల్లు ఎక్కడన్నా ఉంటే అవి కబ్జాలు చేసి వాళ్ళని ఖాళీ చేసి అది దోసుకుందాం ప్లాన్లో ఉన్నారు. ఇలాంటిది మేము అడ్డుకట్టేస్తున్నాం. ఎందుకంటే పేదవాళ్ళ సందరి మేము నిలబడతాం, పేదవాళ్ళ పక్కనే మేము పోరాటాడతాము. ఎందుకంటే మా జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పింది అదే, ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో మనం అక్కడ నిలదీసే బాధ్యత మనది ఉంది. అందుకని మేము ఈరోజు ప్రతిపక్షాలు ఉన్నాం కాబట్టి వాళ్ళకి అండగా ఉంటాము. వాళ్ళకి ఎవరైతే గవర్నమెంట్ ల్యాండ్గా అవుతుంది అది వాళ్ళకే దక్కుద్ది. ఎందుకంటే గవర్నమెంట్ భూములు కావచ్చు, మరి వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి అక్కడ నివాసం 15 సంవత్సరాలు వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి హక్కుదారులు పెద్దమన్నారు. అక్కడ కరెంటు బిల్లు కూడా వాళ్ళకి వచ్చింది కాబట్టి అది వాళ్ళకే దక్కుద్ది.